తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచంలో మరో యుద్ధ వాతావరణం. డ్రగ్స్ ముఠాల మీద ట్రంప్ వార్ డిక్లరేషన్. కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు. రంగంలోకి ఫైటర్ జెట్లు దిగుతున్నాయి, క్రూజర్ యుద్ధ విమానాలు దిగుతున్నాయి. చమురు నిల్వలే అమెరికా ప్రధాన లక్ష్యమా అనే ఒక అనుమానం కలుగుతోంది. అమెరికా వల్ల ఆర్థికంగా కుదేలవుతోంది వెనెజులా. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పెను సంచలనాలకు కారణమవుతున్న పరిస్థితి. తాను ఎన్నో యుద్ధాలు ఆపేశానని పదే పదే చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక కొత్త యుద్ధానికి తెరదీశాడు. చమురు నిల్వలకు పెట్టింది పేరైన వెనుజులాపై ఆయన కన్నేసినటువంటి పరిస్థితి. డ్రగ్స్ ముఠాలను అణిచివేస్తామనే పేరుతో కరేబియన్ సముద్రంలో భారీగా సైనిక బలగాలు మోహరించారు. ఈ బలగాలు ఎప్పుడైనా వెనుజులాలోకి చొరబడతాయనే ప్రచారం జోరుగా సాగుతున్న పరిస్థితి. ఈ డ్రగ్స్ ముఠాలను అణిచివేసేందుకు ట్రంప్ వర్గం యుద్ధస్థాయి బలగాలు సిద్ధం చేసింది. మొత్తం 8 వార్షిప్లను కరేబియన్ సముద్రంలో మోహరించింది. యుఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యుఎస్ఎస్ ఇవో జిమా, యుఎస్ఎస్ ఫోర్ట్ లాడర్డేల్ ఇలాంటి భారీ నౌకల్ని 4500 మంది సైనికులతో భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, పెద్ద ఎత్తున భారీ నౌకలను యుద్ధానికి సిద్ధం చేశారు. ఫైటర్ జెట్లను కూడా రంగంలోకి దింపిన పరిస్థితి. వీళ్లతో పాటు 2200 మంది కమాండోస్ కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఏవి-8బి హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు, P-8 నిఘా విమానాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి. వెనుజులా సమీపంలోని ప్యూర్టోరికోలో ఏకంగా 10 F-35 ఫైటర్ జెట్లను కూడా సిద్ధం చేశారు. దీనిపై స్పందించిన వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఇటీవలే డ్రగ్స్ బోట్ అంటూ అమెరికా దళాలు ఓ పడవను ముంచేయడంతో 11 మంది చనిపోయారు. అమెరికా మోహరింపులను మదురో తప్పుబట్టారు. గత 100 సంవత్సరాల్లో తమ దేశానికి ఎదురైన అతిపెద్ద ముప్పు ఇదేనని ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా వెనుజులా అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి పాలకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని. ఎందుకంటే ఒక డ్రగ్స్ని కేవలం ఒక సాకుగా చూపిస్తూ ఉన్నారు. వెనుజులా నుంచి డ్రగ్స్ ముఠాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి, డ్రగ్స్ సరఫరా ఎక్కువ చేసేస్తున్నారు. డ్రగ్ స్మగ్లర్లు పెద్ద ఎత్తున 1000 క్వింటాల డ్రగ్స్ అనేవి అమెరికాలోకి చొరబడుతున్నాయి, అమెరికాని నాశనం చేస్తున్నాయి. దాన్ని తుదముట్టించాలంటే, ఈ డ్రగ్స్ ఏమీ కూడా ఇటువైపు రాకుండా ఉండాలంటే వెనుజులా మీద సైనిక చర్యే కరెక్ట్ అంటూ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఒక్కసారిగా అందరూ షాక్ అయిన పరిస్థితి. వెనుజులా మీద అమెరికా యుద్ధం చేస్తుంది అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయిన పరిస్థితి. అయితే అంతర్జాతీయ పరిశీలకులు, మేధావులు చెబుతున్నది వేరేలా ఉంది. ట్రంప్ ఆలోచన విధానం వేరేలా ఉంది. ఇది కేవలం డ్రగ్స్ మాటన చేస్తున్నటువంటి యుద్ధం కాదు. వెనుజులాలో భారీ ఎత్తున చమురు నిల్వలు ఉన్నాయి. ఆ చమురు నిల్వల మీద అమెరికాకు ఎప్పుడో కన్నుంది. ఆ చమురు నిల్వల్ని కైవసం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలి, అక్కడ మార్పు చేయాలి, అక్కడ ప్రభుత్వాన్ని మార్పు చేయాలి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏవైతే చమురు నిల్వలు ఉన్నాయో, విలువైన చమురు నిల్వలు, దాని మీద నియంత్రణ సాధించాలి అన్న పట్టుదల ఇటు అమెరికాలో కనిపిస్తుంది. చమురు నిల్వల మీద కన్ను పడింది కాబట్టే ఇప్పుడు డ్రగ్స్ సాకు చూపించి యుద్ధం చేస్తున్నాడు ట్రంప్ అనేది వస్తున్నటువంటి విషయం. సో దీనికి సంబంధించి మరి అంతర్జాతీయ పరిశీలకులు చాలా స్పష్టంగా ఈ విషయం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వెనుజులా పాలకవర్గం కూడా దీన్నే ఉటంకిస్తోంది. అమెరికాకి ఇక్కడ నియంత్రణ సాధించడం కోసం, ఈ చమురు నిల్వలు కైవసం చేసుకోవడం కోసమే ఈ విధంగా చేస్తూ ఉన్నాడని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. పేరుతో ఇంత భారీ సైనిక మోహరింపు అవసరమా అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న కనిపిస్తోంది. వెనుజులాలో చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో దాదాపు 17% ఈ దేశంలో ఉన్నాయన్నమాట. సౌదీ కంటే ఇక్కడే ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయి. ట్రంప్ తన అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు వెనుజులా చమురు నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని బహిరంగంగానే వ్యాఖ్యానించిన పరిస్థితుంది. ఆ దేశం మనకు చాలా దగ్గరగా ఉంది,
వాళ్ళ వద్ద భారీగా చమురు నిల్వలు ఉన్నాయని గతంలోనే చెప్పాడు. అయితే అప్పట్లో కొందరు మంత్రులు ట్రంప్ ఆలోచన వ్యతిరేకించడంతో సైనిక చర్యకు వెనకాడిన పరిస్థితుంది. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అమెరికాతో పోలిస్తే వెనుజులా సైన్యం చాలా చిన్నది. వెనుజులా సైన్యంలో కేవలం 1,23,000 మంది సైనికులు ఉన్నారు. దీనికి తోడు 8,000 మంది రిజర్విస్టులు ఉన్నారు. మదురో తాజా ప్రకటన ప్రకారం 80 లక్షల మంది పౌర సైన్యం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఇది సాధ్యమయ్యే విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా దగ్గర దాదాపుగా 13,000 యుద్ధ విమానాలు ఉన్నాయి. వెనుజులా దగ్గర 229 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. రష్యా, చైనా వెనుజులాకు మిత్ర దేశాలు అయినా భౌగోళికంగా దూరంగా ఉండటంతో అవి ఎంతవరకు సాయం చేస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే ప్రపంచ దేశాలతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించే అమెరికా ఇప్పుడు వెనుజులా విషయంలో అసలు వ్యూహాన్ని బయటపెట్టింది. మొన్నటి వరకు ప్రపంచ దేశాలపై విరుచుకుపడ్డ అమెరికా ప్రస్తుతం శాంతి మంత్రం జపిస్తోంది. దీని వెనుక అసలు కారణం వెనుజులాను ఆక్రమించుకోవటమేనని అనుమానం వ్యక్తమవుతోంది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం వెనుజులా కాబట్టి అమెరికా అదుపులో అది లేదు. ఎప్పటి నుంచో అమెరికా ఆ చమురు నిల్వల్ని ఆధీనం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అదే వ్యూహాన్ని డ్రగ్స్ మాఫియా పేరుతో డ్రగ్స్ మాఫియాను ముందు పెట్టి దాని మీద యుద్ధం అని చెప్పి వెనుజులాలోకి చొరబడి ఆ చమురు నిల్వల్ని పూర్తిగా హస్తగతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యం ఉంది. అందుకే ఈ విధంగా వెనుజులా చాలా తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి దేశం అయినప్పటికీ దాని మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా భారీ సైనిక బలగాల్ని మోహరించి యుద్ధానికి కాలు దువ్వుతున్నట్టు పరిస్థితుంది. ప్రపంచ దేశాలతో శాంతియుత సంప్రదింపులు జరుపుతున్న అమెరికా వెనుజులా విషయంలో మాత్రం యుద్ధ మేఘాలు కమ్మేలా ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ నిజంగా దాడులు ప్రారంభమైతే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్రంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు అమెరికాని దుమ్మెత్తిపోసే అవకాశం ఉంది. తాజాగా గత కొన్ని రోజులుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ అమెరికన్లకే కోపం తెప్పిస్తున్నటువంటి పరిస్థితుంది. విలువైనటువంటి మిత్రుడు భారత్ను కూడా వదులుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఒక అలజడి ప్రారంభమైంది. అందుకే పరిస్థితిని అక్కడ మళ్ళీ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ మోదీ మీద భారత్ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కూడా ఒక వ్యూహంలో భాగమే అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఏది అయినప్పటికీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాధినేతలనే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి సామాన్య అమెరికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసే రోజు అతి తొందరలోనే ఉందని చెప్పి అక్కడి మేధావులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితుంది. మరి వెనుజులా మీద నిజంగానే యుద్ధానికి సిద్ధమైపోయి అక్కడ దాడులు చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే మళ్ళీ పునరాలోచన చేస్తాడన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి విలువైన చమురు నిల్వల కోసమే ఈ విధంగా చేస్తూ ఉన్నాడని కూడా చర్చ వినిపిస్తూ ఉంది.